హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఇవాళ మనం చాలా రుచిగా ఉండే బెల్లం డ్రై ఫ్రూట్స్తో కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాము. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే కనుక దీనికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకున్నాను. సో అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అలానే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ నెయ్యి బాగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆ నెయ్యితోనే కలుపుకోవాలి. మీరు నెయ్యి వాడని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో ఇలా కలిపిన తర్వాత ఇంకా వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. సో ఇప్పుడు దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఇంకా పిండి పక్కన పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. సో ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని అందు మీద ఒక బాండి పెట్టుకొని అందులో హాఫ్ కప్, ఏ కప్పుతో అయితే మనం పిండి మెజర్ చేసాం కదా అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బాదం పప్పు తీసుకున్నాను. దాంతోనే ఒక పావు కప్పు జీడిపప్పు తీసుకున్నాను. అలానే ఒక హాఫ్ కప్పు శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, చట్నీ పప్పు అలాగా, ఆ శనగపప్పు కూడా తీసుకున్నాను. శనగపప్పు స్టవ్ కట్టేసిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి, అది పెద్దగా వేగక్కర్లేదు. సో ఆ మూడింటిని తీసి ఇంక చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారేలోపు కొబ్బరి చిప్ప అయితే తీసుకున్నాను. దాన్ని నేను ఇలా సన్నగా గ్రేట్ చేసుకుంటున్నాను. మిక్సీ అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా గ్రేట్ చేస్తే కొంచెం మనం ఆ కజ్జికాయ లోపల పెడతాం కదా స్టఫ్, అప్పుడు కొంచెం పలుకులుగా తగులుతూ బాగుంటుంది తినేటప్పుడు. సో నేనైతే కొబ్బరి అలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లగా అయిపోయాయి కదా, ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 ఇలాచి వేసుకొని ఇలా మరి మెత్తగా కాదు అలానే బరగ్గా కాదు, ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను. సో మిక్సీ పట్టిన పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు కొబ్బరి చూసారా ఎంత ఇట్లా వచ్చింది కదా, మనం గ్రేట్ చేసుకున్న కొబ్బరి, ఈ కొబ్బరి కూడా అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. సో శనగపప్పు డ్రై ఫ్రూట్స్తో కలిపితే చాలా బాగుంటుంది. సో అందుకే నేను కొంచెం ఒక హాఫ్ కప్పు శనగపప్పు వేశాను. ఇప్పుడైతే కనుక ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్నాను. నేను బెల్లం కూడా మెత్తగా తురిమేశాను. ఆ బెల్లం తురుము ఒక కప్పు వేసుకున్నాను. సో ఈ బెల్లం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు పలుకులు కొంచెం తగులుతూ ఉంటాయి కదా తినేటప్పుడు, అందుకని సన్నగా కట్ చేసినటువంటి ఒక జీడిపప్పు పలుకులు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. సో అదంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ముందు కలిపి పెట్టుకుందాం కదా చపాతీ పిండిలాగా, ఆ పిండిని తీసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ మళ్ళీ కలిపి ఇట్లా చిన్న సైజు ముద్దల్లా చేసుకొని దానికి గోధుమ పిండి అంటించి, సో ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలాగా ఒత్తుకున్న దాన్ని ఇంక మధ్యలో ఆ స్టఫ్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ పెడుతున్నాను. నేను ఎక్కువేం పెట్టట్లేదు. సో ఒక 2 స్పూన్స్, ఎందుకంటే ఎక్కువ పెట్టినా వెగటులాగా అనిపిస్తుంది తినేటప్పుడు. సో అందుకని కొంచెం అలా పెట్టుకొని దాన్ని అలాగా కజ్జికాయలాగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని చాకుతో నేను కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసి ఇప్పుడు ఒక ఫోర్క్ ఉంటుంది కదా మీ దగ్గర, ఆ ఫోర్క్ తోటి ఇట్లా ఎడ్జెస్ అలాగా ప్రెస్ చేయాలి. సో అలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవ్వకుండా క్లోజ్ అయిపోతుంది. అలా కజ్జికాయలాగా షేప్ కూడా వస్తుంది, డిజైన్ కూడా వస్తుంది. చూసారు ఎంత చక్కగా వచ్చిందో. అలా కాకుండా మీ దగ్గర కజ్జికాయలు చెక్కే ఉందనుకోండి, ఇప్పుడు ఇట్లా మనం చేసిన కజ్జికాయలన్నీ ఒక ప్లేట్ మీద పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. ఎందుకంటే కజ్జికాయలు చేయటం లేట్ కదా, సో ఇలా మనం చేసి పెట్టేలోకి అది ఆరిపోకుండా కజ్జికాయ అనేది ఒక క్లాత్ వేసుకోవాలి. సో అలానే మళ్ళీ ఇంకొకటి చేస్తున్నా. మీ దగ్గర కజ్జికాయల చెక్క ఇలా ఉంటుంది కదా, అది ఉందనుకోండి, దాని మీద ఇలా కొంచెం గోధుమ పిండి రాసుకొని, ఎందుకంటే అది మనం ఆ చపాతీ అలా పెట్టినప్పుడు అంటుకుపోతుంది కదా, అందుకని అంటుకుపోకుండా చుట్టూతా ఫస్ట్ అయితే గోధుమ పిండి రాసుకోవాలి ఆ చెక్కకి. రాసుకున్న తర్వాత మనం చేసినటువంటి చపాతీ దాని మీద పెట్టుకొని ఇందులో ఉంది కదా డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్, అది పెట్టేసుకొని ఇంకా కజ్జికాయలాగా చేసుకోవటమే. ఇదైతే కొత్తగా వంట చేసేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, బిగినర్స్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి కజ్జికాయలు చక్కగా అనుకుంటే చాలా ఈజీగా చేయగలుగుతారు కజ్జికాయలు అయితే కనుక. సో దాన్ని అలా ప్రెస్ చేసుకొని ఇంకా మనం కజ్జికాయలు ఓపెన్ చేస్తే అలా వస్తుంది కజ్జికాయ, చాలా బాగా వస్తుంది దీంతో కనుక. సో ఇంకా తీసేసి ఆ ఎడ్జెస్ కొంచెం కట్ చేసామంటే ఇంకా కజ్జికాయ షేప్ వచ్చేస్తుంది, రెడీ అయిపోయినట్టే. సో పిండి మొత్తం ఇలా కజ్జికాయలు చేసి పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియంలో పెట్టుకొని ఇంకా కజ్జికాయలు అన్నింటినీ కాల్చుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టారంటే కజ్జికాయలు అనేవి మాడిపోతాయి, కొంచెం ఉడకకుండా ఉంటుంది. సో ఇట్లా మీడియంలో పెట్టుకొని కాల్చారంటే కనుక కజ్జికాయలు అన్నీ చక్కగా ఈవెన్గా అన్నీ కాలుతాయి అన్నమాట. సో గోల్డెన్ కలర్ వచ్చేదాకా
ఉంచి తీసేసుకోవటమే. అన్ని కజ్జికాయలు ఇలా చేసుకోవటమే. సో చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ ఇంకా అందులో బెల్లము, కొబ్బరి, శనగపప్పుతో చేస్తున్నాం కదా, శనగపప్పు బెల్లము అంతా మెల్ట్ అయ్యి లోపల చాలా బాగుంటాయి. సంక్రాంతి కూడా వస్తుంది కదా, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. సో అలానే ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.